వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈ రోజు బంగారం ధర ఎలా ఉంది? అండ్ కొన్ని రోజులు మనం చాలా సంతోషించాము బంగారం ధర తగ్గింది అని. కానీ నిన్న మొన్నటి నుంచి చూస్తే మెల్లమెల్లగా ఒక 33 అని, ఒక 53 అని మెల్లమెల్లగా పెరుగుతూ వస్తూ ఉంది. ఎంతవరకు పెరుగుతుంది అంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సుమ టీవీ ప్రేక్షకులకు అందరికీ ఒక విషయం చాలా క్లియర్ చేయాలి. చూడండి, వరల్డ్లో, ప్రపంచంలో ఇంటర్నేషనల్ మార్కెట్ని బేస్ చేసుకునే గోల్డ్ ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. ఇంతకు ముందుకు మనం అనుకున్నాము 60-50 దాకా ఉందని. అది ఒకవేళ మీకు ఎలాంటి జియో పొలిటికల్ సినారియోస్ జరగకపోతే, అంటే వార్ లాంటి సీన్ జరగకపోతేనే కిందికి వస్తుందని చెప్పి నేను చెప్పాను. అయితే చాలా మంది నాకు ఫోన్ చేసి అడిగారు, అదేంటి సార్ మీరు కిందికి వస్తుందన్నారు, మీరు కూడా అడిగారు, లేక కిందికి వస్తున్నారు మళ్ళీ పెరిగిపోతుంది కదా అంటే, ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ఎవరు కూడా గోల్డ్ని కంట్రోల్ చేయలేరు. ప్రశాంతమైన ప్రదేశాలు ఎప్పుడైతే అందరూ ఉంటారు కదా, అప్పుడే గోల్డ్ అనేది కుప్పకూలుతుంది. ఎందుకంటే గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ సేఫ్ హేవన్. దయచేసి అర్థం చేసుకోండి ఈ మాట. గోల్డ్ ఈజ్ సేఫ్ హేవన్ ఎందుకంటారు అంటే, మీరు భూమిలో డబ్బులు పెట్టినా వార్ జరిగినప్పుడు ఆ భూమిని తీసుకొని మీరు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళిపోలేరు. మీరు ఒకవేళ క్యాష్ ఉందనుకోండి మీ దగ్గర, ఆ క్యాష్ తీసుకొని మీరు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళలేరు. లేదంటే మీ దేశంలోనే ఒక చోట నుంచి ఇంకొక రాష్ట్రానికి కూడా వెళ్ళలేరు. ఎందుకంటే ఆ భూమి అక్కడే ఉంటుంది కదా, దాన్ని అమ్మాలి. లేదంటే క్యాష్ ఉంటుంది, సూట్ కేసులు నిండా, కార్ల నిండా, లారీ నిండా క్యాష్ ఉంటే మీరు ఎలా తీసుకెళ్తారు? సో ఏం చేస్తున్నారంటే చాలామంది బ్లాక్ మనీ, క్యాష్ ఉన్న వాళ్ళంతా కూడా గోల్డ్లో కన్వర్ట్ చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ వార్ జరుగుతుంది, అక్కడ ఇసిన బాంబు ఒకవేళ ఇక్కడ వచ్చి పడింది అనుకోండి, నేను కూడా చనిపోవచ్చు, నా డబ్బులు కూడా పోతాయి, నా ఆస్తులన్నీ పోతాయి అని చెప్పేసి ఆ భయంతో ఏం చేస్తారంటే అప్పుడు గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది. సో దట్స్ హౌ మనీ ఈజ్ ఇన్ఫ్యూజ్డ్ ఇన్ టు గోల్డ్ అనమాట. దయచేసి అర్థం చేసుకోండి ఈ మాట. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, మీరు పడుతున్నారు అంటే అక్కడ వార్ జరిగితే మళ్ళీ ఎందుకు పడుతుందండి? నా మాట అర్థం చేసుకోండి ప్లీజ్. సో వార్ జరిగితే ఇమ్మీడియట్గా మళ్ళీ క్యాష్ అంతా గోల్డ్ రూపంలో వచ్చేస్తుంది. వార్ ఒకవేళ జరగలేదు అనుకోండి, అంత ప్రశాంతంగా అని చెప్పి ఇక్కడున్న రాష్ట్రపతి, అక్కడున్న ప్రధానమంత్రి ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయిపోయారనుకోండి, అప్పుడు కుప్పగలిపోతుంది. ఆ గోల్డ్లో పెట్టుకున్న క్యాష్ కాస్త అందరూ ఏం చేస్తారంటే గోల్డ్ అమ్మేసేసి మళ్ళీ క్యాష్ రూపంలోకి వచ్చేస్తారు. సో ఇది నేను చాలా ఇంపార్టెంట్ విషయం క్లియర్ చేయాలని చెప్పి అనుకున్నా. నేను చెప్పింది వార్ జరగని సినారియోలోనో మాత్రమే గోల్డ్ పడుతుంది. సరే, ఇప్పుడు సంగతి చెప్పండి, ఇప్పుడు ఏంటి అంటారు. నౌ కమింగ్ టు ద పాయింట్, మీరు అడిగిన ప్రశ్నకి. సో గోల్డ్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? 76,600, 76,800 వరకు ఇవాల్టి రోజే వెళ్ళే అవకాశం ఉంది ఇంట్రాడేలో. అంటే నేను మళ్ళీ రికమెండేషన్ ఇవ్వట్లేదు, ఎడ్యుకేట్ చేస్తున్నాను మిమ్మల్ని, బికాస్ ఐ బిలీవ్ ఇన్ లెర్నింగ్. ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత తక్కువ అండి. ఈ ఏజ్ మనము కొన ఊపిరితో ఉన్నంత వరకు కూడా నేర్చుకునే ఛాన్స్ దొరికితే వదులుకోకండి నన్ను అడిగితే. సో నేర్చుకోండి దయచేసి, మీరే మీ ఫ్యూచర్ని చాలా స్ట్రాంగ్ చేసుకుంటారు, ఫైనాన్షియల్గా కూడా మీరు స్టేబుల్ అవుతారు. సో ఆ విషయం గురించే మనం నేర్పిస్తున్నాం అక్కడ. సో కమింగ్ బ్యాక్ టు ది స్పాట్ గోల్డ్ మార్కెట్ ప్రైస్, యాక్చువల్గా చూద్దాం, అది చాలా ఇంపార్టెంట్ మనందరికీ. ఇవాళ గోల్డ్ కొనాలా వద్దా, ఏ రేట్లో ఉంది చూసుకోండి. సో నిన్న చూసుకుంటే శిరీష 77.62 ఉండింది, ఈ రోజున 77.95. సో దట్స్ అబౌట్ 33 రూపీస్. కానీ యాక్చువల్గా ఫ్యూచర్స్ మార్కెట్లో కాస్త ఎక్కువగా పెరిగింది. నిన్న ఒక్క రాత్రి 1000 రూపాయలు పెరిగింది మీకు ఫ్యూచర్స్ మార్కెట్లో. నన్ను ఫాలో చేసేవాళ్ళు చాలా మంది, నాకు కాల్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్, వాళ్ళందరూ కూడా కాల్ చేసి అడిగితే అలాంటి కైండ్ ఆఫ్ డైరెక్షన్స్ ఉంటాయి కదా సార్ అని చెప్తే, మనం మాట్లాడుకున్న రాత్రికి ఆ మాట్లాడుకున్న ప్రకారంగా, ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, అంటే నేను రికమెండేషన్స్ ఇవ్వను, టిప్స్ ఇవ్వను, దయచేసి ఆ విషయంలో మీరు క్లియర్గా ఉండండి. నేర్పిస్తాను, మీరు ఫ్యూచర్లో ఇంకొకరి సహాయం లేకుండా, ఇంకొకరి మీద ఆధారపడకుండా మీరే సెల్ఫ్ సఫిషియెంట్ అవుతారు. అంత మాత్రం నేను చెప్తా. కమింగ్ బ్యాక్ టు 22 క్యారెట్ గోల్డ్ 7,115 నిన్న ఉండింది. ఈ రోజు చూసుకుంటే 7150, 69 చేంజ్ వరకు వెళ్ళిన తర్వాత 7150 అంటే దాదాపు మీకు 22 క్యారెట్ గోల్డ్ కూడా ఒక 200 నుంచి 250 రూపాయలు ఇట్ హస్ గాన్ అప్. సో వార్ వల్ల ఇదంతా జరిగింది, అదర్వైజ్ మార్కెట్లో కుప్పకూడాల్సిందే గోల్డ్. ఇప్పుడు ఒక మాట చెప్తా, ఒకవేళ ఈ వార్ రిటాలియేషన్ అనేది రష్యా వైపు నుంచి ఇంకా రావాల్సింది ఉంది. ఎందుకంటే మన యూక్రెయిన్ రాష్ట్రపతి మాత్రం ఏం చేశారు, ఒక ATACMS అని చెప్పి బలిస్టిక్ మిజైల్ వదిలేశారు, రష్యా మీద పడింది. ఇప్పుడు రష్యా ఒక సీరియస్ గా ఆలోచిస్తుంది, ఒకే దెబ్బతో యూక్రెయిన్ ని ఎలా ఫినిష్ చేయాలి
అనే ఒక పకడ్బందీ ప్లాన్ తో ఉన్నారు. ఇది మార్కెట్ లో రూమర్స్ ఉన్నాయి, ఆయన ఫోన్ చేసి నాకు చెప్పలా, బట్ ఇవన్నీ న్యూస్ నేను చదువుతాను కాబట్టి నేను మీకు కూడా అది తెలియజేస్తున్నాను. ఒకవేళ ఇక్కడ నుంచి ఒక సాలిడ్ రియాక్షన్ అనేది రష్యా నుంచి ఉందనుకోండి, నేను భయపడడం లేదు, మళ్ళీ చెప్తున్నాను, 80,000 కూడా దాటిపోతుంది బంగారం ఈసారికి, అండ్ గట్టిగా దాటుతుంది. అది కూడా అణుబాంబు వేయకుండా నార్మల్ బాంబు వేశారంటే ఒక 5-10 వేలు పెరుగుతుంది బంగారం. కానీ న్యూక్లియర్ బాంబ్ వేస్తే మాత్రం థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రపంచంలో గోల్డ్ 1,00,000 దాటిపోతుంది. సరే, ఏదైతే వినొద్దు అనుకుంటే మీ ఆ వర్డ్స్. న్యూక్లియర్ బాంబ్ అంటే మీరు అసలు అర్థం చేసుకోండి, అది చిన్న మాట కాదు. ఆయన వేయకపోవచ్చు, కానీ అది జరిగితే మాత్రం 1,00,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. 1,00,000 దాటిపోతుంది. సో జస్ట్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఏదైతే ఉండబోతుందో. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండి. అసలు వార్ అంటే మంచి విషయం కాదు, అది ఎవరికి మంచి చేయదు. కానీ వాళ్ళందరికీ మన దేశ ప్రధానమంత్రి, మిగతా దేశ పెద్దలందరూ కలిసి చెప్తున్నారు, బాబు వద్దు, గొడవ పడకండి, ఏదన్నా ఉంటే పీస్ఫుల్ గా దాన్ని క్లోజ్ చేసుకోండి. ఎంత చెప్పినా కానీ వాళ్ళు ఊరుకోవడంలా. సో వాళ్ళ ఇష్టాలు వాళ్ళకు ఉన్నాయి, సో మనం ఏం చేయలేం. బట్ మీ జాగ్రత్తలో మీరు ఉండండి. నేను ఒక మంచి గోల్డ్ బయింగ్ స్కీమ్ కూడా తీసుకొస్తున్నాను, ఒక సపరేట్ వీడియో ఉంటుంది అది. దానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చార్ట్ చూపిస్తాను, గోల్డ్ లో మూవ్మెంట్ ఎలా పెరిగిందని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇది గ్రీన్ కలర్ వాల్యూమ్, అంటే దీనికి అర్థం ఏంటంటే ఇక్కడ గోల్డ్ పెరిగిందనమాట. సో ఇక్కడ గోల్డ్ ఎంతవరకు పెరిగింది అక్కడ చూసుకుంటే 16,693 లాట్స్ బై చేశారనమాట. కానీ అక్కడి నుంచి బై చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ కింది దాకా వచ్చింది. ఇది మళ్ళీ మీకు ఇక్కడ గ్రీన్ వాల్యూమ్ వచ్చిందంటే మళ్ళీ 73,000 ఆ రేంజెస్ లో చాలా మంది బై చేశారు ఇక్కడ. దాని తర్వాత మీకు అందుకే గోల్డ్ మళ్ళీ పెరగడం జరిగింది, బికాస్ బయింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అట్ ద బాటమ్ అనమాట. సో ఈ రోజు ఏం జరగబోతుంది మీకు క్లియర్ గా ఒక ఇండికేషన్ ఇస్తాను. మనం వాడేది రెగ్యులర్ గా ఒక ట్రెండ్ లైన్ టూల్. ఈ ట్రెండ్ లైన్ టూల్ ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకుంటే ఎలాగైతే ఈ ట్రెండ్ లైన్ కింద ఉన్నంత వరకు అయితే ఫాలో అవుతూ వచ్చిందండి. కానీ ఇప్పుడు మీకు ట్రెండ్ లైన్ దాటింది కాబట్టి అప్ సైడ్ లో ఉంది. 76,500 and 77,000 మధ్యలో ఉన్నంత వరకు అయితే ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఒకవేళ వాళ్ళు రియాక్షన్ చేయడానికి, అటాక్ చేయడానికి రష్యా దేశం ఒకవేళ డిలే చేసింది అనుకుందాం, నెక్స్ట్ వీక్ వరకు ఒకవేళ వెళ్దాం అనుకుంటే అప్పుడు మళ్ళీ మీకు గోల్డ్ కిందికి పడిపోయేసేసి 75-74 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదర్వైజ్ గోల్డ్ విల్ నాట్ కమ్ డౌన్ బిలో 75,000. ఎందుకంటే ఇది రీసెంట్ హై కూడా మీకు చెప్పారు. రీసెంట్లీ 67,000 నుంచి 75 దాకా వెళ్ళేసి మళ్ళీ 82 వెళ్ళింది. సో ఆ రేంజెస్ లోనే ఉంది కాబట్టి ఇక్కడ కాస్తంత సైడ్ వేస్ లో ఉంటుంది. అక్కడ రాష్ట్రపతి గారు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అన్న దానికి గోల్డ్ బయర్స్ అండ్ సెల్లర్స్ రెడీగా వెయిట్ చేసి ఉన్నారు. నిన్న కూడా మీకు చెప్పాను, ఒకవేళ ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా ఇవాళ సాయంత్రం ఒకవేళ 5 o'clock కి పెద్ద రియాక్షన్ ఉందనుకోండి గోల్డ్ లో, ఇమ్మీడియట్ గా బ్రేకింగ్ న్యూస్ గోల్డ్ వీడియో మీకు వస్తుంది. నిన్న పెద్ద రియాక్షన్ రాత్రికి 9 గంటల వరకు రాలా, కానీ 9 తర్వాత మాత్రం మీకు గోల్డ్ లో 1,000 రూపాయలు రియాక్షన్ వచ్చింది. అప్పటికి బాగా లేట్ అయిపోయింది, అందరు పడుకుంటారు కాబట్టి ఈ విషయం పొద్దున్న చెప్దామని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఇవాళ సాయంత్రం 5 గంటలకు వస్తే మాత్రం వెయిట్ చేయండి. బిఫోర్ 7 o'clock మీకు ఒక ఫ్రెష్ వీడియో వస్తుంది ఈ రోజు. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.